రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది ఇంకెవరిది? వైఎస్ఆర్సీపీ అధినేత జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అంటోంది కృత్రిమ మేధ. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా, అనూహ్యమని అనుకున్నా సరే ఇదే సత్యం. మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ ఎడ్జ్తో పాటు కో పైలట్ పేరుతో ఒక కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ సర్వేలో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని తెలిపింది. ఈ కో పైలట్ విశ్లేషణ ప్రకారం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విజయం సాధించనున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని మరోమారు అధిరోహించనున్నారు. కో పైలట్లోని అత్యాధునిక అల్గారిథం ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు చారిత్రక సమాచారం, పబ్లిక్ సెంటిమెంట్, క్షేత్రస్థాయి వ్యూహాలు వంటి వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఈ అంచనాలు నిజమయ్యాయి కూడా. ఈ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వైఎస్ఆర్సీపీ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోనున్నట్లు తేలింది. ఓట్ షేర్ దాదాపుగా 49.14% వరకు ఉంటుందని లెక్క కట్టింది. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు కో పైలట్ గతంలో చేసిన ఎన్నికల ఫలితాల అంచనాలను కూడా ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏఐ అంచనాలను నమ్మేదెలా అని కొంతమంది అనుమానిస్తున్నా, ఇతరులు మాత్రం కో పైలట్ అనేది అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విశ్లేషణ జరుపుతుంది కాబట్టి నిజమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని భావిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్యారంగ సంస్కరణలు ప్రజల్లోని కొన్ని వర్గాలను బాగా ఆకట్టుకున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ పైనే ఉన్నాయి. కో పైలట్ అంచనాలు నిజమవుతాయా కాదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఏఐ ప్రభావం రాజకీయ రంగంలోనూ కనిపిస్తుందనేందుకు ఈ తాజా పరిణామం ఒక సాక్ష్యం.